వెల్కమ్ టు మై హోమ్. ఈ టేబుల్ వచ్చిన తర్వాత అందరం మాట్లాడుకుంటాం. సో వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు. ఇల్లు లేక గొడ్డపాకలో చాలా ఉన్నామండి. మా 5 పిల్లలు గొడ్డపాకలోనే పుట్టారు. ఈ రూమ్ మాది కాదు, మేము ఆల్రెడీ దీన్ని రెంట్కి ఇచ్చేసాం. అమ్మా మీరు లైట్లు కూడా లేవు, కరెంట్ బిల్ వచ్చేసిందంటే లైట్లు ఆల్రెడీ. ఈ హౌస్ కన్స్ట్రక్షన్కి మెయిన్ పిల్లర్స్ వచ్చి మా అక్క వాళ్ళిద్దరండి. వాళ్ళ కష్టపడి ఈ ఇల్లు కట్టించారు. వెల్కమ్ టు మై హోమ్. ఎస్, మా అమ్మ మీ అందరినీ ఇన్వైట్ చేస్తుంది హోమ్ టూర్కి. వెల్కమ్ టు మై హోమ్ గాయస్. అండ్ దిస్ ఇస్ అవర్ హోమ్. అండ్ ఇది హాల్ అనమాట, చాలా పెద్ద హాల్. సో మా ఫ్యామిలీ అనేది చాలా పెద్దగా ఉంటారండి. మేము 5 ఆడపిల్లలం. అందరూ వస్తే ఈ ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసామన్నమాట. అండ్ అందరూ వచ్చినా కానీ సఫిషియెంట్గా ఉండాలి అని చెప్పి పెద్ద హౌసే ప్లాన్ చేసాము. సో ఇది మా హాల్, ఎల్ షేప్లో ఉంటుంది. చూడండి, అమ్మ రెడీ అయి కూర్చున్నారు. అండ్ ఇదొక డోర్. అండ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇదొక బెడ్రూము, అదొక బెడ్రూము. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ టీవీ యూనిట్ అనమాట. సో ఇవి సీసీ కెమెరాస్ కోసం అని చెప్పి మానిటర్ అది పెట్టించాము. అండ్ ఇది వచ్చేసి టీవీ. ఈ టీవీ ఇంట్లో కూడా మేము టీవీ ఎందుకు మార్చలేదు అని అంటే, పెద్దగా ఇంట్లో ఎవరు టీవీ చూడరు, అందరూ మొబైల్సే యూజ్ చేస్తారు. అండ్ అమ్మ ఒక్కరే టీవీ సీరియల్స్ చూస్తారు. సో అమ్మ కోసమని ఈ టీవీ. అండ్ ఈ టీవీకి 17 years హిస్టరీ ఉందండి. మా అక్క వాళ్ళ పెద్ద పాప అంటే సన్నీ పుట్టినప్పుడు తీసుకున్నాము. 17 years నుంచి ఈ టీవీ ఏ రిపేరు లేకుండా నడుస్తుంది. సో గ్రేట్ థింగ్ అనే చెప్పచ్చు. అండ్ ఇవన్నీ కూడా మాకు వచ్చిన చిన్న చిన్న గిఫ్ట్స్. అండ్ మా అందరికి, నాకు, మా అక్క వాళ్ళకి, మా చెల్లికి, ఎవరికైతే ఏమైనా బర్త్డే గిఫ్ట్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ జస్ట్ పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ ఈ మొమెంటోస్ వచ్చేసరికి ఏంటి అని అంటే, పిల్లలకి, అక్క వాళ్ళ పిల్లలకి, ఋతువుకి వాళ్ళకి వచ్చినవి, అండ్ మాకు, మా చెల్లికి వచ్చిన మూమెంట్స్ అన్నీ కూడా అమ్మ చూసుకోవడానికి ఎదురుగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ ప్లేస్ చేసాము. అండ్ అవి వచ్చేసి ఫ్లవర్ బొకేస్. ఇవి వచ్చేసి బాటిల్స్, మీ అందరికీ తెలుసు. అండ్ ఇది రీసెంట్గా అమ్మ బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట, తను ఇష్టపడి. సో ఇట్స్ ఆల్ ఇదే అనమాట మా టీవీ యూనిట్. అండ్ ఈ కబోర్డ్స్లో వచ్చేసి వైర్స్ అవన్నీ ఉంటాయి. మాకు ఏవైతే రిక్వైర్డ్ థింగ్స్ ఉంటాయో అవన్నీ స్టోర్ చేస్తాము. ఇట్స్ ఆల్ అండి. ఇది వచ్చేసి యాక్చువల్లీ ఎల్ షేప్ సోఫా అనుకున్నామండి, బట్ హౌస్ వచ్చేసి రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేసాము. సో అందుకని ఇంకా సోఫా అయితే ఏం తీసుకోలేదు. ఇక్కడ అమ్మ నాన్న పడుకుంటారు నార్మల్గా యూజువల్గా. అండ్ అది వచ్చేసి సిస్టమ్ అండి. ఆ అక్క వాళ్ళ పాపస్ అన్నీ రీసెంట్గా నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యింది. అండ్ ఇంకా హెల్ప్ అవుతుంది అని చెప్పి ల్యాప్టాప్ ఎందుకులో ఇంట్లో ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గా మేము సిస్టమే తీసుకున్నాము. సో ఈ సిస్టమ్ వచ్చేసి కూడా రీసెంట్గా తీసుకున్నదే. అండ్ ఈ పైన కబోర్డ్స్, అవి ఫొటోస్, అది తాతయ్య నాయనమ్మ ఫొటోస్ మేము అక్కడ పెట్టుకున్నాము, చూడ్డానికి ఉంటుంది కదా అని చెప్పేసి. కమింగ్ టు అవర్ డైనింగ్ టేబుల్, దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి. మా అక్క మ్యారేజ్కి, రీసెంట్గా అక్క మ్యారేజ్ కూడా అయింది. అప్పటికైతే ఇది రెడీ అవ్వలేదు, బట్ మా నాన్నగారు పట్టి ఒక 2 daysలో ఈ వర్క్ అనేది ఫినిష్ చేయించారు. సో ఇది మన డైనింగ్ టేబుల్. ఇది కూడా గ్రానైటే అండి, వుడ్ ఏం కాదు. వుడ్ ఇవి లెగ్స్ అవి వుడ్తో చేయించాము, గ్రానైట్ టేబుల్ వేసాము. సో మోస్ట్లీ ఇది వచ్చిన తర్వాత అందరూ ఇక్కడ లంచ్ చేస్తున్నామని చెప్పొచ్చు. ఇంతకుముందు అయితే ఎవరు ఎక్కడికి నచ్చితే అక్కడ కూర్చునేవాళ్ళు, బట్ ఈ టేబుల్ వచ్చిన తర్వాత అందరం మాట్లాడుకోవడానికి కానీ, తినడానికి కానీ, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మేము అందరం ఇక్కడే స్పెండ్ చేస్తాం. సో వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు. అండ్ ఇది మా ఫ్రిడ్జ్. సో దీని గురించి స్పెషల్గా ఇంకొక వీడియో తీద్దాం అనుకుంటున్నాను, దానిలో చూద్దాం. ఇది ఒక బెడ్రూమ్ అండి, ఫస్ట్ బెడ్రూమ్ ఇది వచ్చేసి. సో మోస్ట్లీ మేమందరం ఇక్కడే, అంత పెద్ద హాల్ ఉన్నా, ఎంత పెద్ద ఇల్లున్నా కానీ మేమందరం ఇక్కడే టైం స్పెండ్ చేస్తాము, వరస్తునే పడుకుంటాము అండి.
అండ్ ఈ రూమ్ మా అందరి క్లాత్స్ కానీ బీరువా అండ్ డ్రెస్సింగ్ టేబుల్. ఇది వచ్చేసి టీపై. యాక్చువల్లీ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా సెట్ చేయలేదు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట, ప్రాసెస్లో ఉన్నాయి. ఇన్ బిట్వీన్ ఈ టీపైని మేము డ్రెస్సింగ్ టేబుల్గా యూపిస్తాము. ఇక్కడ ఇలా కూర్చునే మేము రెడీ అవుతామండి. మిర్రర్ కూడా చాలా చిన్నదే మీరు చూస్తున్నట్లు. సో ఇంకా ఏది సెట్ చేయలేదు, ఆల్ ఇన్ ప్రోగ్రెస్. డెఫినెట్గా ఇంకో అన్ని సెట్ చేసిన తర్వాత ఒక వీడియో తీయడానికి నేను ట్రై చేస్తానండి. అండ్ ఇది వచ్చేసి ఓమ్ అండ్ ఇది వచ్చేసి స్వస్తిక్ అండి. సో ఈ సింబల్స్ పర్టికులర్గా వి ఆల్ నో, వి బిలీవ్ హిందూ ట్రెడిషన్. సో ఇవి ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము ఇవి స్పెషల్గా డిజైన్ చేయించారు. అండ్ ఇది మన పూజా రూమ్ అనమాట. హలో గైస్, ఏం చూపించాలనుకోవట్లేదు అంత నీట్గా. నేను దీన్ని స్పెషల్గా వీడియో తీస్తాను. ఇప్పుడైతే ఏం చూపించాలనుకోవట్లేదు, నేను ఏం క్లీన్ చేయలేదు, జస్ట్ ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను అంతే. అండ్ చాలా పెద్ద కిచెన్, మేము 5 కూర్చుని వంట చేసినా కానీ సరిపోయేంత కిచెన్ చేయించారు. సో పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా మంచిగా క్లీన్ చేసి వీడియో చేస్తాను. ఓకే, ఈ రూమ్ మాది కాదు, మేము ఆల్రెడీ దీన్ని రెంట్కి ఇచ్చేసాం. మా అమ్మ ఇచ్చిందనమాట. ఇప్పుడు చూసుకుంటే మీరు లైట్లు కూడా లేవు, కరెంట్ బిల్ వచ్చేసిందంటే లైట్లు ఆల్రెడీ ఆఫ్ చేస్తుంది. ఈ వీడియోని ఈ రూమ్ అంతే ఉంటుందండి, పెద్ద రూమ్స్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అండి. దట్స్ ఇట్. ఈ రూమ్ మేము రెంట్కి ఇచ్చినా కానీ ఈ కబోర్డ్స్ మేమే వాడుకుంటున్నాం అండి. ఈ 2 కబోర్డ్స్లో కూడా మావే ఉంటాయి. తన పాపం ఇది ఒక్కటే యూజ్ చేసుకుంటారు. వితౌట్ హర్ పర్మిషన్ తన రూమ్లోకి వచ్చాము. ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోదాం. వచ్చేసామండి, నేనేం చేయలేదు ఆ రూమ్లో. సో గైస్ పైకి వెళ్దామండి. ఇక్కడ మేము ఇది పెట్టకూడదు అనేది కట్టించలేదన్నమాట. సో దానికి కూడా ఒక స్పెషల్ రీజన్ అయితే ఉంది. ఏదైనా మంచాలు ఫ్రిడ్జ్లు ఇవేమైనా పైకి తీసుకెళ్ళడానికి అవి డిస్టర్బెన్స్గా ఉంటాయి అని చెప్పి మా నాన్నగారు దాన్ని వదిలేశారనమాట. సో ఇది కూడా ఒక గుడ్ ఐడియా, మీకు హెల్ప్ అయితే కనుక ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎస్, అగైన్ వెల్కమ్ టు అవర్ ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఓపెన్గా ఉంటుంది, మేమేం కన్స్ట్రక్ట్ చేయలేదు. టెక్నాలజీ అంటారు కదా, అలాంటిదే అనమాట ఇది కూడా. ఈ గుచ్చిలు ఆల్రెడీ ఇరిగిపోయినాయి అనమాట. అక్కడ ఉయ్యాల కోసం రింగులు వేశారు, దానికి తాడేసి కుర్చీలు వేసి ఉయ్యాలు వేస్తారు అనమాట మా వాళ్ళు. ఎలా ఉంది గైస్ చెప్పండి, మీకు కూడా ఈ ఐడియా హెల్ప్ అయితే యూజ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అండ్ ఈ ఫ్లోర్ అస్సలు యూజ్ చేయమండి మేము. బట్ ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి మా మ్యారేజెస్కి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఓపెన్గా పెట్టేసి ఓన్లీ 2 రూమ్స్ మాత్రమే చేయించాము. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట. అండ్ బయట ఒక వాష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి ఇది ఒక రూము గైస్, ఇది కూడా రెంట్కి ఇచ్చాం అనమాట, వర్క్ని అలా వదిలేయడం ఎందుకని చెప్పి. అండ్ ఈ రూమ్లో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మా బావగారు పడుకుంటున్నారు అంతే, జస్ట్ ఉండడం అదంతా కిందే ఉంటారు కానీ జస్ట్ పడుకుంటున్నారు. నేను వీడియో కోసం అని చెప్పి ఏది క్లీన్ చేయలేదు, యాజ్ యూజువల్ ఎలా ఉందో అలానే వీడియో తీస్తున్నానండి. సో ఇది వచ్చేసి పైన రూమ్, ఫుల్ అంతా వర్క్ అంతా అయిపోయింది బట్ మేమైతే ఉండట్లేదు, బావగారు ఇక్కడ పడుకుంటారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. సో ప్రతి రూమ్కి కింద పైన కూడా వాష్రూమ్స్, బయట ఒక వాష్రూమ్ ఉందన్నమాట. ఓకే, ఓపెన్ కిచెన్ అండి. ఈ కిచెన్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా రెంట్కుంటున్నారని, దానిలో ఒక సార్ ఉన్నారనమాట, మా ఇక్కడ ఊళ్ళో స్కూల్లో వర్క్ చేసే సార్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ కిచెన్ కూడా సార్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి చిన్న పూజ చేసుకోవడం కోసమని నాన్నగారు ఇలా కబోర్డ్స్తో చేయించారు. కబోర్డ్ ఏదైతే ఉంటుందో దాంతోనే ఇలా తయారు చేయించారనమాట, చాలా బాగుంటుంది. అండ్ పైన అయితే మేము యూస్ చేయము, ఉన్న దానిలో మీకు చూపించాము. అండ్ ఫ్యూచర్లో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ చేయడానికి, ఒకవేళ ఛాన్స్ ఉంటే కనుక డెఫినెట్లీ మనం చూద్దాము. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం రండి, టెర్రస్ పైకి. అండ్ ఫైనల్లీ పైకి వచ్చేస్తామండి. ఈ వల్ల నాన్న కూర్చోడానికే చేయించారు స్పెషల్గా. సో పైదాకా వచ్చి ఎవరికైనా ఆయాసం వస్తుంది కదా, వాళ్ళు ఇక్కడ కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఓకే, మేము మధ్యాహ్నం వచ్చాము వీడియో కోసం అని చెప్పి. అండ్
ఇది వచ్చేసి సోలార్ ప్యానెల్స్. వాయిస్ వస్తుందా? సోలార్ అండి. ఇవి రీసెంట్గానే పెట్టించాము, గవర్నమెంట్ ఏదో ఇస్తుందంటే పెట్టించాము. ఇప్పుడు ఇంటికి సోలారే యూస్ చేస్తున్నాను. అండ్ ఈ రూమ్ వచ్చేసి ఎవ్వరు ఉండరు, మాకున్న కోల్డ్ ఉంటాయి అన్నమాట, వాటికి కూడా స్పెషల్గా ఒక రూము. ఇది మేము ఒక స్టోర్ రూమ్లా యూస్ చేస్తున్నాం అని కూడా చెప్పొచ్చు అండి. మాకు అవసరం లేని థింగ్స్ అన్నీ ఇక్కడే పెడతాము. అండ్ మా కోల్డ్ కూడా ఇక్కడే ఉంటాయి. వాటర్ ట్యాంక్ కూడా లోపలే బిగించి. అండ్ స్పెషల్గా ఈ బల్లల గురించి చెప్పాలండి. ఎవరైనా పైకి వచ్చినప్పుడు సరదాగా ఈవినింగ్ టైంలో టీ తాగుతా కానీ ముచ్చట్లు చెప్పుకోవడం, అండ్ ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు టెర్రస్ పైన ఏదైనా హల్దీ అలా ప్లాన్ చేసినప్పుడు కూర్చోడానికి కానీ ఈ బల్లలు అనేవి స్పెషల్గా వాటి కోసమే కట్టించామండి. అండ్ ఈ పైనుంచి చూస్తే నేను ఇప్పుడు లొకేషన్ అనేది మీకు చూపిస్తాను, మన ఇంటి పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. రండి. చూడండి, ఇవన్నీ పొలాలు అనమాట. ఇవన్నీ పొలాలు మీరు చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనిపిస్తుంది. బ్యాక్ వెళ్దాం కదా, ఇటు సైడ్. అండ్ ఇటు చూడండి, ఇటు కూడా ఆల్మోస్ట్ మన ఊర్లో ఏదైతే ఉందో అదంతా హ్యాపీగా చూడొచ్చండి, కవర్ చేయొచ్చు. అండ్ స్పెషల్లీ ఏంటి అని అంటే గ్రీనరీ అండి. ఒక 10 minutes అలా కూర్చుని గ్రీనరీని చూసాము అని అంటే ఆటోమేటిక్గా మన మూడ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మన హోమ్ టూర్ అయితే చూసారు కదా, మన ఇంటి గురించి అండ్ అమ్మ అంతకుముందే ఎలా ఉన్నారు దాని గురించి ఒక 2-3 లైన్స్లో అమ్మ ఫీలింగ్ ఏంటి అనేది చెప్పి తెలుసుకుందాం. సో అమ్మ చెప్పు, నీకు ఇంతకుముందు ఇల్లు, నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావు అండ్ ఇల్లు కట్టిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఇల్లు లేక గొడ్డపాకలో చాలా ఉన్నామండి. మా 5 పిల్లలు గొడ్డపాకలోనే పుట్టారు. అందులోనే మంచాల పైన కొందరం కింద కొందరం అట్లా చేశారు. అట్లా మా పిల్లలు పైకి వచ్చారు. అట్లా వాళ్ళు కూడా కష్టపడి పని చేసేవాళ్ళు, నాతో పాటు పొలం వచ్చేవాళ్ళు మా చేలలోకి పనికి. ఈ ఇల్లు మా పిల్లలు కష్టపడి పోరాడి కష్టతీర్థంతో కట్టారండి. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. ఇల్లు లేక చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఇల్లు కట్టి ఇంట్లో ఉండమన్నారు మా పిల్లలు. ఇక నేనే ఇంట్లో ఉండేది, పిల్లలందరూ బయటే ఉంటారు. మా పెద్దమ్మాయి పిల్లలు వస్తారు, వాళ్ళు మేము ఉంటున్నామండి. ఆడపిల్లలు ఉన్నారు అని భయపడబాకండి. నేను 5 కానీ నేనేం చెడిపోలేదు. నా పిల్లలు బాగా మంచిగా పేరులోకి వచ్చారు, బాగా ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు జాబులు చేసుకున్నారు. ఇంకా 2 చేస్తారు, వెళ్తారు, యూఎస్ ప్లాన్ చేస్తున్నారు. చదువు అయితే అయిపోయింది. అది ఆడపిల్లలుగా అని బాధపడబాకండి. నేను కూడా అట్లా బాధపడలేదు. అది నేను కూడా మా పాపకి సపోర్ట్ చేస్తున్నాను. మీకు కూడా ఈ నచ్చితే కనుక మీరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.